హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని వెల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు వేసి కూడా మరొకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 టమాటాలు తీసుకొని చిన్నగా ముక్కలుగా చేసి వాటిని కూడా వేసి లైట్గా కుక్ అవనివ్వాలి. ఇవన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలపాలి. ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. దానికంటే ఫస్ట్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయండి. ఒకసారి మొత్తం మంచిగా కలపాలి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేయాలి. నెక్స్ట్ ఇలా మంచిగా మొత్తం కలిపిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంత ఒకసారి మంచిగా కలపాలి. ఇలా కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకొని అంతా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. చూసారా, చక్కగా మంచిగా దగ్గర పడింది, ఇదంతా ఉడికిపోయింది. ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేయాలి. ఇవి అన్నీ ఇందులో వేసేసిన తర్వాత మంచిగా మొత్తం కలపాలి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నానండి. మీరు కొబ్బరి తురుము వద్దనుకుంటే నువ్వుల పొడి కూడా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇదంతా కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించాలి. సో ఫైనల్గా మనకైతే కర్రీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసి మరొక 2 నిమిషాల పాటు ఉంచి దించేస్తే ఎంతో టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీతో కానీ, పూరిలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.